హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ దురంధర్ 2 ద రివెంజ్ యాక్టెడ్ బై రణ్వీర్ సింగ్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. దురంధర్ 2 ద రివెంజ్ సినిమా పగిలిపోయిందా? సినిమా మామూలుగా లేదు. సినిమా అయితే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ సినిమా ఇన్ రీసెంట్ 5-7 years అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ స్పై జోనర్లో ఇలాంటి సినిమా ఇక ముందు రాలేదు, ఇక మీద రాబోదు కూడా. దయచేసి చాలామందికి సినిమా చూసిన వాళ్ళకి నా హానెస్ట్ రిక్వెస్ట్, కింద కామెంట్ సెక్షన్లో ఆ స్పాయిలర్ పెట్టకండి. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది పెట్టమాకండి. ఆ ఒక్క ట్విస్ట్కి 1000 కోట్లు ఇవ్వచ్చాయా? 5 నిమిషాల ట్విస్ట్ అది, దానికి 1000 కోట్లు అలా వెళ్ళిపోతాయి. మెంటల్ మ్యాడ్ సినిమా అబ్బా, మెంటల్ మ్యాడ్ సినిమా. వాట్ ఏ సినిమా, వాట్ ఏ కాన్సెప్ట్, వాట్ ఏ స్క్రీన్ ప్లే. అసలు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సినిమా స్టార్ట్ అవ్వడమే ఎక్కడి నుంచో మొదలవుతుంటుంది. ఒక పీక్ లెవెల్లోకి వెళ్తుంటుంది సినిమా అంతా కూడా. స్టార్టింగే తర్వాత ఇంకా ప్రతీది అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే. రణ్వీర్ సింగ్కి మనం ఎంత క్రెడిట్ చేస్తామో అలా యాక్ట్ చేసినందుకు. ఆదిత్య ధర్కి అతని రీసెర్చ్ టీం ఎవరో ఉన్నారని చెప్పి ఆయన చెప్పాడు, పేర్లు చెప్పకుండా. వాళ్ళకి ఇవ్వాలయ్యా, 100 కోటి దండాలు పెట్టినా తప్పులేదు వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి. అలా ఇలా లేదు సినిమా అయితే మాత్రం. ఇమ్మీడియట్గా మీకు హిందీ వస్తే హిందీలో చూడండి. హిందీలోనే చూసా, బికాజ్ తెలుగు ప్రీమియర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి. నేను యాక్చువల్గా తెలుగులో చూద్దాం అనుకున్నా. తెలుగులో నాకు మళ్ళీ ఇంత హై ఇచ్చినో లేదో నాకు తెలియదు, కానీ హిందీ ఇచ్చిందయా హై సినిమా. సో అదే అంటున్నా, హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో చూడండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో చూడండి. హిందీ రాదు అనుకున్నట్టయితే రేపటి నుంచి, అంటే రిలీజ్ రేపు కదా, సో రేపటి నుంచి మనకి తెలుగు షోస్ అయితే ఉంటాయి. ప్రీమియర్స్ మటుకు తెలుగు రిలీజ్ కాలేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ ఎవర్ స్పై ఫిల్మ్. దట్టు ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్తో, ఇలాంటి కైండ్ ఆఫ్ డీటెయిలింగ్తో రియల్ హిస్టరీ ఉంటుంది ఇందులో. డిమానిటైజేషన్ కోసం కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారి కోసం కానీ, ప్రతిదీ కూడా అబ్సల్యూట్ ఐ ఫీస్ట్. అసలు సినిమా అంతా కూడా చూస్తున్నంతసేపు కూడా అసలు ఆ ఇంటర్వెల్కి కానీ, లేదంటే సెకండ్ హాఫ్లో ఉన్న ప్రతి సీక్వెన్స్కి కానీ, ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ పార్ట్ 1లో ఇంత హై లెవెల్ ఎమోషన్ లేదు, బట్ పార్ట్ 2లో ఇప్పుడు మెంటల్ ఎక్కించాడు ఎమోషన్తో కూడా. నిజంగా చెప్తున్నా, మాటలు లేవయ్యా. 5/5 అనే మాట కూడా చాలా తక్కువ ఈ సినిమాకి. 5కి 100 ఇచ్చినా తప్పు లేదు. అలాంటి సినిమా ఇది. అసలు ఆ స్క్రీన్ ప్లే, ఆ పేట్రియాటిజం, ఆ సిచ్యువేషన్స్, 1-2 మాటల్లో చెప్పాలంటే, వర్ణిస్తే ఈ సినిమాలో ఉన్న సీన్స్లో ఇది హైలైట్, ఇది అని వర్ణించుకుంటూ పోతే కనీసం ఒక 25-30 సీన్లు తగులుతాయి అలాంటివి. అలా ఉంది సినిమా అయితే. అది చెప్తున్నానా, ఆ ఒక్క ట్విస్ట్కి 1000 కోట్లు పడతాయి ఈజీగా. ఒక్క హిందీ నుంచి ఈ సినిమా విధ్వంసం మీరు చూస్తారు. ఒక్క హిందీ నుంచి 1500 కోట్ల గ్రాస్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ సినిమా. 1300 కోట్ల దగ్గర నెట్ కొట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ సినిమా. ఒక్క హిందీ నుంచి, ఓన్లీ ఫ్రమ్ హిందీ. దురంధర్ రికార్డ్స్ దురంధర్ 2 బీట్ చెయ్యలేదు అనుకున్నారు, కానీ దురంధర్ రికార్డ్స్ దురంధర్ 2 కొడతది. అలా ఇలా కొట్టదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏప్రిల్లో ఏవైతే సినిమాలు వస్తున్నాయో హిందీ సినిమాలు, అవి కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టాక్సిక్ తప్పించుకుందయా, టాక్సిక్ లిటరల్లీ తప్పించుకుంది. లీవ్ అబౌట్ టాక్సిక్ కంటెంట్, అది ఎలాగైనా ఉండని. ఓవర్ఫ్లోస్లో కూడా చూడడానికి ఇష్టపడరు ఇంక. ఎందుకంటే సరే వెయిట్ చేద్దాం దీనికోసమే అనేటటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది కనుక వచ్చి ఉండుంటే. హిందీ సైడ్ మెంటల్ ఎక్కించింది సినిమా అయితే మాత్రం. క్రేజీ సినిమా అసలు. అండ్ మ్యూజిక్ పరంగా కూడా ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. ప్రతి చోట కూడా వావ్ అన్న ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతూ ఉంటుంది. ఒక ప్లానింగు, ఒక పద్ధతి, ఒక విజను, అది హైలైట్ బై అది చెప్తున్నానా. ఈ సినిమా
లిటరల్లీ 2,000 కోట్లు అనే నెంబర్కి పర్ఫెక్ట్లీ డిజర్వ్డ్ సినిమా ఇది. ఈజీలీ డిజర్వ్డ్ సినిమా ఇది 2,000 కోట్లు అనేది. అండ్ ఇది కనుక ఒకవేళ 2,000 కోట్లు కనుక కొట్టినట్టయితే దీని 2 సినిమాలు కలిపి 3,300 కోట్లు కొట్టే కెపబిలిటీ ఉన్న సినిమా ఇది. అండ్ ఇంకొకటి బేసిక్గా పార్ట్ 3 ఉందని మనకి చెప్పలేదు థియేటర్లో అయితే, కానీ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ పార్ట్ 3 అయితే ఉంది. ఎందుకంటే ఒకవైపు చూస్తే ఒక రోడ్డు, ఒకవైపు చూస్తే ఒక రోడ్డు, ఎటు వెళ్ళాలి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్లోనే మనకు ఒక ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో అక్కడ అర్థమవుతుంటుంది మనకి, ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ధురంధర్ పార్ట్ 3 అని. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు తీసింది 2 పార్ట్ల సినిమానే కాబట్టి అలా రిలీజ్ చేస్తారు మనకి. సో మళ్ళీ ఈ పార్ట్ 3 రిలేటెడ్ అయితే మళ్ళీ షూట్ ఏం చేయలేదు. సో అది మనకేం పెట్టలేదు. బట్ దేర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్లిఫ్ హ్యాంగర్, అది మనకే అర్థమవుతుంటుంది, అలాగే ఉంది యాక్చువల్గా. సో అదనమాట కాన్సెప్ట్. సో ధురంధర్ 3 వస్తుంది, పక్కా వస్తుంది. అది వచ్చినప్పుడు అలా ఇలా ఉండదు, రాసి పెట్టుకోండి. దిస్ మూవీ విల్ రీరైట్ ఎవ్రీ హిస్టరీ, ఎవ్రీ రికార్డ్, మొత్తం రీరైట్ చేస్తుంది మొత్తం. మేబీ ఏవో 1-2 రికార్డులు ఏమైనా మిగులుతాయేమో నాకు తెలిసి ఈ సినిమా తర్వాత, రేపు రిలీజ్ అయిన తర్వాత. అంటే రేపటి నుంచి ఇంకా మనకి అఫీషియల్ నెంబర్లు, పీపుల్ వెళ్ళడాలు, వాకిన్స్ అన్నీ మొదలవుతాయి కదా. అది మొదలైన తర్వాత ఏ రికార్డులో ఉండవు ఆల్మోస్ట్. ఈ రివ్యూని అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎవరైతే చూస్తున్నారో యూత్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక రియల్ సినిమా లవర్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫస్ట్ పార్ట్ తెలుగులో అవైలబుల్ ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది. అది చూసి తర్వాత ఇది కూడా చూడండి. లిబరల్స్కి అక్కడక్కడ మండుతుంది, అది మరి కామన్. మరి అది పాపం ధ్రువరాటి అప్పుడే రెడీ అయిపోతూ ఉంటాడు వీడియో చేయడానికి, ఇవన్నీ ఉంటాయి. కానీ అస్సలైన దేశభక్తులకి నచ్చుతుందయా సినిమా ఒకటి ఉంటుంది. అది చెప్పకూడదు కానీ స్పాయిలర్లు నా నోటి దాకా వచ్చేస్తున్నాయి. కానీ వద్దొద్దు, ప్రతిదీ కూడా అరాచకం ఈ సినిమా విషయంలో. దిస్ విల్ బీ ద ఫైనెస్ట్ 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 సినిమా ఎవర్ మేడ్ ఇన్ రీసెంట్ టర్మ్స్. రీసెంట్ ఒక 4-5 years, 7-8 yearsలో దిస్ ఈస్ ద ఫైనెస్ట్ ఎవర్ సినిమా. అండ్ సీరియస్లీ దిస్ విల్ డెఫినెట్లీ బీట్ దంగల్ని దాటుతుంది అనేది 100% క్లారిటీతో ఉన్న రికార్డు. దీని గురించి మాట్లాడుకుందాం, దీని కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ధురంధర్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కలిపి ఒకటే వీడియోలో చేస్తూ ఉంటా డైలీ నేను. అంటే మనకి రెండింటి కోసం సెపరేట్ వీడియోస్ ఎందుకు అని. సో రెండింటి గురించి మాట్లాడతాను నేను. సో బట్ చూడండి, ఇంకా రేపు మార్నింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ ఉంది నాకు, అలాగే అందరికీ ఉంది, నాకే కాదు, చాలామంది వెళ్తారు. సో 5 o'clock ఆ షో ఉంది. సో అది చూద్దాం అక్కడ. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మెంటల్ మాసయ్య. ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అంటారా, రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ గురించి అసలు మీరు నాకు తెలిసి ఫర్ ఫ్యూ ఇయర్స్ యాక్టింగ్ స్కూల్స్లో రణ్వీర్ సింగ్ సీన్లు పెడతారు. ఈ బాలీవుడ్ యాక్టింగ్ స్కూల్స్లో, తెలుగులో కూడా పెడతారు నాకు తెలిసి, తెలుగు యాక్టింగ్ స్కూల్స్లో కూడా పెడతారు, రణ్వీర్ సింగ్ క్లిప్పులు పెడతారు. ఈ చూడండి ఈ ఫ్రేమ్లో ఇట్లా యాక్ట్ చేయాలి అని చెప్పి. అంటే అలా చేశాడు ఆయన. సీరియస్లీ డీటెయిలింగ్ ఉంది సినిమాలో. పర్ఫార్మెన్స్ డీటెయిలింగ్ వేరే విషయం, ఆదిత్య ధర్ డీటెయిలింగ్ ఉందయా పీక్ సూపర్మెసీ. అసలు అది ఏంది, ఆయన ఎట్లా ఆలోచించాడు ఏంది, ప్రతి దానికి కూడా దేర్ ఇస్ ఎ క్లారిటీ. ఈవెన్ లాస్ట్ ఎండింగ్ అంతా అయిపోయిందో వెళ్ళిపోతున్నారు చాలామంది. టైటిల్ అదే లాస్ట్లో టైటిల్ కార్డ్స్ వస్తాయి కదా లాస్ట్లో, అవి కూడా రాగానే వెళ్ళిపోయారు. ఫస్ట్ కొంతమంది ధురంధర్ అవ్వగానే వెళ్ళిపోయారు. తర్వాత ఒకటి వచ్చింది ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్. సో ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలాసేపు అది వచ్చిన తర్వాత ఇంక కంప్లీట్గా టైటిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంక వరుసగా అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ తర్వాత ఒక చిన్న సీన్ ఉంది, అది బేసిక్గా పార్ట్ 3కి ఏమో అనుకుని నేను కూడా ఆగాను. బట్ పార్ట్ 3 కాదు, అది క్లారిటీ, డీటెయిలింగ్, పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య ధర్. సో ఆ డీటెయిలింగ్ కోసం ఇచ్చాడు ఆయన, అదనమాట పాయింట్ అక్కడ. సో అట్లా బాగా 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 డీటెయిల్డ్గా ఇచ్చిన సినిమా. నేను నిజంగా చెప్తున్నా, నాకు ఫస్ట్ పార్టే ఇంకా థియేటర్లో ఫస్ట్ టైం నేను ఆ టైం లైన్కి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలే. 3.5 గంటల సినిమాకి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలే. ఫస్ట్ హాఫ్ 2 గంటలు ఉండడం అనేది నాకు ఎక్కడో ఏదో కొంచెం ఏంది ఇది అన్న ఫీలింగ్ కలిగింది. దాని తోడు చెప్పా కదా, ఆ ప్రిపేర్ అయ్యలేను. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా, ఆ ప్రిపరేషన్ ఎలా పనికి వచ్చిందంటే నాకు ఈవెన్ 4 గంటల సినిమా చూసానంటే ఫీలింగ్ కూడా లేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ నేను 5:10కి నేను థియేటర్లోకి వెళ్ళిపోతే షో లేట్గా పడింది.
షో లేట్గా పడింది, 5:40 దగ్గరలో షో పడింది. ఒక అరగంట సేపు అదొకటి కూర్చున్నాను మళ్ళీ. అది కాక ఇంటర్వెల్ 3 గంటల 50 నిమిషాల సినిమా. నాకు ఎక్కడా తెలియలే అసలు, నేను 1.5 గంటల 2 గంటలు కూర్చున్న ఫీలింగ్ కూడా రాలే నాకు అసలు. వాటే సినిమా అబ్బా. ఈయన నెక్స్ట్ సినిమా ఇమ్మోర్టల్ అశ్వత్థామ, ఆదిత్యధర్ది, ఈ డైరెక్టర్ది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సినిమా. అండ్ రణ్వీర్ సింగ్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతాడు, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు రణ్వీర్ సింగ్, అది ఖచ్చితంగా చెప్పాలి. రణ్బీర్ కపూర్ కూడా దేర్ ఇస్ అ మార్కెట్ బికాస్ ఆఫ్ యానిమల్, రామాయణ అండ్ బ్రహ్మాస్త్ర ఇవన్నీ ఉండడం వల్ల దేర్ ఇస్ ఎ పాన్ ఇండియన్ మార్కెట్. సో ఆయన కూడా కొంతవరకు పాన్ ఇండియా అని చెప్పొచ్చు. బట్ రణ్వీర్ సింగ్ దీని తర్వాత కనుక ఒకళ్ళు ఆ స్కేల్ సినిమాలు తీసుకుంటూ కనుక వచ్చినట్టయితే, అంటే లైక్ బాలీవుడ్ టిపికల్ సినిమాలు కాకుండా, ఇప్పుడు కాక్టైల్ 2 వస్తోంది, ఆయన తీస్తున్నాడు ఎవరు, కబీర్ సింగ్ సినిమా యాక్టర్ కపూర్, పేరు గుర్తురాదు నాకు, కపూరే ఏదో మొత్తానికి. సో ఆయన ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ షాహిద్ కపూర్, అది బాలీవుడ్ సినిమాని. అలా కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి తగ్గట్టు సినిమాలు కనుక తీస్తే పిచ్చెక్కిస్తాడు. ఇంకా చెప్తున్నా, రణ్వీర్ సింగ్ ఎంటైర్ ఇండియాకి బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక పాన్ ఇండియా స్టార్ అవుతాడు, అది పక్కా, దట్ ఈస్ ఫర్ షూర్. అంతే ఇంకా. సో డైరెక్షన్ పీక్స్, యాక్టింగ్ పీక్స్, మ్యూజిక్ పీక్స్, సాంగ్స్ పీక్స్, అందులో ఎమోషనల్ పార్ట్ ఒకటి ఉంది, అది పీక్స్ మొత్తం ఓవరాల్గా సినిమా పీక్స్. అది మ్యాటర్, అది మరి అంతే. నేను ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నానంటే అసలు మీకు మాటల్లో కూడా చెప్పలేను నేను. అంతే మరి, ఇంకా కొట్టిన సినిమా మామూలు లేదా, నిజంగా ఒక హై ఉంది నాకు ఇప్పటికీ కూడా, బ్లడ్ అట్లా తిరుగుతోంది నాకు. హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్యధర్, హ్యాట్స్ ఆఫ్ టు రణ్వీర్ సింగ్, అండ్ అలాగే రిమైనింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లిటరల్ సెల్యూట్ ఫ్రమ్ మై సైడ్. So being a Telugu reviewer, I am saluting you each and every guy who involved in this movie, who made this movie possible, Jio Studios also. So I am literally appreciating you out of my heart, out of my mind, liver, kidney, everything. You guys are great guys. Thank you so much for watching this video guys. సో పక్కాగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి రివ్యూ, పక్కాగా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి, మీరు వెళ్ళండి, వాళ్ళని తీసుకెళ్ళండి, అందరినీ తీసుకెళ్ళండి. ఉంటుంది కొంత వైలెన్స్ ఉంటుంది, దాన్ని కొంత అడ్జస్ట్ చేసుకోగలను, నేను చూడగలను కళ్ళతో, నాకు ప్రాబ్లం లేదు అనుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళండి. మెంటల్ మ్యాడ్ సినిమా పక్కా, అది మరి. దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. దురంధర్ సినిమాకి సంబంధించిన డీటెయిలింగ్ వీడియోస్ కానీ, లేదంటే కలెక్షన్ అప్డేట్లు కానీ అన్నీ కూడా మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి, చూడండి అందరూ కూడా. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.